హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అడవులకు సంబంధించిన అంశాలను గురించి నేర్చుకుందాం. ఈ టాపిక్‌కి సంబంధించి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో అడిగిన క్వెషన్స్‌ని జోడిస్తూ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అడవులు అన్న టాపిక్ అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని గ్రూప్ 4 1989లో, గ్రూప్ 2 1984లో, అదేవిధంగా ఏఈఈ 2009 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రదేశం పేరేమి? ఆన్సర్ డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? ఆన్సర్ భోపాల్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి క్వశ్చన్ కింద అది ఏ ఎగ్జామ్స్లో అడగబడిందో రాయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతిసారి నేను రిపీట్ చేయడం లేదు, దాన్ని గమనించగలరు. నెక్స్ట్ వన్, టేకు కలపను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, సాల్ వృక్షాలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఏ చెట్టు అత్యధిక వేగంగా పెరుగుతుంది? ఆన్సర్ వెదురు చెట్టు. ఈ వెదురుని పేదవాని కలపగా వ్యవహరిస్తారు. వెదురును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని ఎండోమెంట్ ఆఫీసర్స్ టెస్ట్ 2008లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, మహానంద అడవులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర పోటు ప్రాంతాలలో పెరిగే ముఖ్యమైన చెట్టు ఏది? ఆన్సర్ సుందరి చెట్టు. తర్వాత క్వశ్చన్, అటవీ సంరక్షణ క్రింద 33% లక్ష్యాన్ని చట్టబద్ధం చేసినది ఏది? ఆన్సర్ అటవీ విధానం 1952. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నను గ్రూప్ 1 ఎగ్జామ్ 2007లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ అడవుల విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. ఈ ప్రశ్నను జేఎల్ 2004 మరియు ఏఈఈ 2009లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఈ క్వశ్చన్ జేఎల్ 2003లో అడగడం జరిగింది. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ ప్రాంతంలో తలసరి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది? ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఈ క్వశ్చన్ని గ్రూప్ 1 2010లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బయోస్పియర్ రిజర్వ్ కానిదేది అంటే ఆన్సర్ నల్లమలై. నెక్స్ట్ వన్, జల్దపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. ఈ క్వశ్చన్ని గ్రూప్ 4 1996లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి జీవ వైవిధ్య రక్షిత స్థలం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ క్వశ్చన్ని డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ 2011లో అడిగారు. ఆన్సర్ నీలగిరి. నెక్స్ట్ వన్, ప్రఖ్యాతిగాంచిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, రంగన్ తట్టు బర్డ్ శాంక్చురీ నెలకొని ఉన్న ప్రదేశం పేరేమి? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ వన్, సైలెంట్ వ్యాలీ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. తర్వాత క్వశ్చన్, బందీపూర్ ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ ఫ్రెండ్స్, బందీపూర్ అనగా అదొక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ క్వశ్చన్ని అసిస్టెంట్ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ 2010లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, గొప్ప సైబీరియన్ కొంగలు ఉండే శాంక్చురీ ఏది? ఆన్సర్ భరత్పూర్ శాంక్చురీ. వీడియోలో తర్వాత క్వశ్చన్, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ నైనిటాల్. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద పులి సంరక్షణాలయం నాగార్జున శ్రీశైలం శాంక్చురీ ఏ రాష్ట్రంలో కలదు?
ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్ ఈ క్వెషన్‌ని ఏఈఈ ఎగ్జామ్స్ 2011లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒరిస్సా రాష్ట్రంలోని సిపాల్ దేనికి ప్రసిద్ధి? ఈ క్వెషన్‌ని జేఎల్ ఎగ్జామ్ 2003లో అడిగారు. ఆన్సర్ వన్యప్రాణి శాంక్చురీ. నెక్స్ట్ వన్ బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ కలదు? ఫ్రెండ్స్ ఈ క్వెషన్ని గ్రూప్ 1 ఎగ్జామ్ మరియు జేఎల్ 2004లో అడగడం జరిగింది. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ వన్ కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి? ఆన్సర్ పెరియార్. నెక్స్ట్ వన్ డియోలదేవ్ ఘనా నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ రాజస్థాన్లోని భరత్పూర్లో కలదు. ఈ క్వెషన్ గ్రూప్ 2 2002లో అడిగారు. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఒక అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతం ఏది? ఆన్సర్ పశ్చిమ కనుమలు. ఈ క్వెషన్ గ్రూప్ 2 2005లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది? ఆన్సర్ తపతీ నది. ఫ్రెండ్స్ ఈ క్వెషన్ గ్రూప్ 1 2003లో వచ్చినటువంటి క్వెషన్. నెక్స్ట్ వన్ భారతదేశంలో అన్నిటికన్నా పెద్దదైన పులుల సంరక్షణ స్థలం ఏది? ఆన్సర్ శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్ బాంధవ్ఘాడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ కలదు? ఈ క్వెషన్ గ్రూప్ 2 2004లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ ఖజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ అస్సాం. ఇది గ్రూప్ 1 2010లో వచ్చినటువంటి క్వెషన్. నెక్స్ట్ వన్ టేకును అత్యధికంగా పెంచే చోటు ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? ఆన్సర్ రాజస్థాన్. ఇది ఎస్ఐ ఎగ్జామ్ 2012లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకునే తేదీ ఏది? ఆన్సర్ జూన్ 5. ఈ క్వెషన్ని డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ 2002లో అడగడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అమో స్టడీ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.